ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఆడియో వింటున్న ప్రతి ఒక్కరికి నా వందనాలండి. ఈ మధ్యకాలంలో కొన్ని రోజులుగా యూట్యూబ్ ఛానల్స్లో హల్చల్ చేస్తున్న న్యూస్, షాలేమన్న మీద హల్చల్ చేస్తున్న న్యూస్ ఏంటంటే, షాలేమన్న మల్లెపూలు పెట్టుకున్న ప్రతి ఒక్క స్త్రీ బజారు స్త్రీ అని అన్నాడని ట్రోల్స్ చేస్తున్నారు. షాలేమన్న అలా అనే వ్యక్తి అనని వ్యక్తి అసలు స్త్రీలను ఆయన కించపరుస్తారా? స్త్రీలను ఆయన అలా మాట్లాడే వ్యక్తేనా? ఆయన అంటే ఏంటో తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు. షాలేమన్న ఎలా మాట్లాడతారో, స్త్రీలను ఎలా గౌరవిస్తారో, స్త్రీల విషయంలో ఆయన ఎంత అభిమానం కలిగి ఉంటారో, ప్రతి స్త్రీని ఆయన ఒక సహోదరిగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక తల్లిగా ఎంత ప్రేమిస్తారో, ఎంత ఆదరిస్తారో. మనం ఆయనకి ఏదైనా సమస్య చెప్పి బాధపడుతుంటే మనతో పాటు ఆయన ఏడ్చిన రోజులు, ఆయన బాధపడిన రోజులు ఉన్నాయి. కానీ ఒక స్త్రీని హీనంగా, ఒక స్త్రీని విలువ లేకుండా మాట్లాడిన సందర్భాలు కానీ, రోజులు కానీ లేవు. ఆయన అలా మాట్లాడే వ్యక్తి కాదు. ఈ మధ్యకాలంలో కొంతమంది స్త్రీలు, పురుషులు దైవజనుల మీద ట్రోల్స్ చేస్తున్నవి ఏంటంటే, ప్రతి స్త్రీ బజారు స్త్రీ, మల్లెపూలు పెట్టుకున్న ప్రతి స్త్రీ బజారు స్త్రీ అని అన్నారని మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను కూడా స్త్రీనే. మేము కూడా మల్లెపూలు పెట్టుకుంటాం. మాకేం అనిపించలేదే మమ్మల్ని బజారు స్త్రీలు అన్నాడు షాలేమన్నా అని. మాకేం అనిపించలే. మరి మీకెందుకు అనిపిస్తుందో నాకు అర్థం కావట్లా. బజారు స్త్రీలు అన్నాడు, వేశ్యలు, పూలు పెట్టుకునే వాళ్ళందరూ వేశ్యలు, పువ్వులు పెట్టుకునే వాళ్ళందరూ వ్యభిచారులు, మహిళలందరూ అలా ఇలా అని మాట్లాడుతున్నారే. నిజంగా చాలా అసహ్యం వేస్తుందండి. ఆడవాళ్ళ నోట్ల నుంచి అలాంటి మాటలు రావటం చాలా చిరాగ్గా అనిపిస్తుంది. ఆయన అన్న మాటకి వీళ్ళు మా స్త్రీలను వాళ్ళు కించపరుచుకుంటున్నట్టుగా ఉంది. కానీ ఆయన నోటి గుండా కనీసం ఒక మతాన్ని కానీ, ఒక కులాన్ని కానీ, స్త్రీ అని కానీ, మహిళ అని కానీ ఎక్కడా కూడా ఆయన మాట్లాడలేదండి. ఆ వీడియోలో ప్రతి ఒక్కరు మీరు చూసే ఉండుంటారు. మరి వీళ్ళెందుకు ఇంత దుమారం రేపుతున్నారో నాకు అసలు అర్థం అవ్వట్లేదండి. కులాన్ని కించపరిచి మాట్లాడుతున్నారు, వృత్తిని కించపరిచి మాట్లాడుతున్నారు, అరేతూరేలు మాట్లాడుతున్నారు. ఒక దైవజనుని అన్ని వేల సంఘానికి లక్షల మంది ఆయనను ఫాలోవర్స్ ఉన్నారే ఆయనకి. అలాంటి ఫేమ్లో ఉన్న మనిషిని అట్లంతా కించపరిచి మాట్లాడతారా? అసలు మీకు నోళ్ళు ఎలా వస్తున్నాయమ్మా అలా మాట్లాడడానికి? మీరు మనుషులేనా అమ్మా? అన్నమే తింటున్నారమ్మా కడుపుకి? మీరు అన్నం తింటున్నారా, ఇంకేమన్నా తింటున్నారా? మీరు ఒకసారి ఆలోచించుకోండి మీరు ఏం మాట్లాడుతున్నారు. మల్లె పువ్వులు నీ అమ్మ పెట్టుకోలేదా, నీ అమ్మమ్మ పెట్టుకోలేదా, నీ పెళ్ళాం పెట్టుకోలేదా, నీ అక్క చెల్లెళ్ళు అసలు ఫ్యామిలీ గురించి మాట్లాడడానికి నీకేం అర్హత ఉందని మాట్లాడుతున్నావు? అసలు ఫ్యామిలీ గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? నీకు అవసరమా? ఏదో ఒక క్లిప్పు పట్టుకొని మిమ్మల్ని అన్నాడా, మీ పేరు పెట్టి అన్నాడా? లేకపోతే మీ హిందువులు, ముస్లింలు, క్రైస్తవ స్త్రీలు, బజారోళ్ళని ఏమన్నా అన్నాడా? ఆలోచించుకొని మాట్లాడండి. ఏం మాట్లాడుతున్నామో ఆలోచించుకొని మాట్లాడండి. నోటికి ఏదొస్తే అది మాట్లాడద్దు. ఒక పురుషుణ్ణి ఎలా గౌరవించాలో తెలియలేదా? నేను చదువుకున్నా, నా స్థాయి, నా హోదా, నా చదువు అంటున్నావే. నీ స్థాయి, నీ హోదా, నీ చదువు ఇదేనా నేర్పించింది? ఇదేనా నువ్వు నేర్చుకున్న సంస్కారం? సనాతన ధర్మం అంటావు, లెగిస్తే సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడే హక్కు నీకు లేదమ్మా. సనాతన ధర్మం గురించి నీకు తెలుసుంటే ఎదుటి వ్యక్తిని ఎలా గౌరవించాలో కూడా నీకు తెలిసి ఉండాలి. కులం ఎత్తి మాట్లాడుతున్నావు, వృత్తెత్తి మాట్లాడుతున్నావు, సున్నం కొట్టుకునేవాడు అంటున్నావు, వాడు వీడు అంటున్నావు, చదువుకోలేదు అంటున్నావు. నువ్వు చదువుకున్నావుగా, మరి నువ్వు బాగా మాట్లాడుతున్నావా? నీ మాటలు బాగానే ఉన్నాయా? ఎలా మాట్లాడుతున్నావు ఒకసారి నువ్వు మాట్లాడినవన్నీ వినమ్మా. చదువుకున్నాడు కన్నా చదువులేని సాకలోడు మేలంట, అట్లుంది నీ బతుకు. అరే తూరేలు మాట్లాడటం ఏం మాట్లాడుతున్నావు అసలుకి? నా కొడక తోలు తీస్తా.
అసలు ఏం తప్పు చేశాడని మాట్లాడుతున్నావు? కేసులు పెడతావా? ఏమని పెడతావు కేసులు? ఏం చేశాడని పెడతావు? ఏమైనా మర్డర్లు చేశాడా? ఏమైనా రేపులు చేశాడా? ఎవరి ఇళ్ళ మీద కన్నా దుమ్మిలు చేశాడా? ఏమైనా రౌడీ షీటరా? దేనికోసమై పెడతావు? ఒక చిన్న వీడియో క్లిప్ పట్టుకొని అది వేరే దైవ సేవకుడు వాళ్ళ చర్చి ముందు బండి పెట్టుకొని ఉన్న వ్యక్తితో మాట్లాడిన మాటలు పట్టుకొని నువ్వు తెగ చించుకుంటున్నారు, తెగ రెచ్చిపోతున్నారు. మీరేనా ఏంటి మహిళలు? మేము కాదా? మాకు రాలేదే రోషం, మాకు రాలేదే ఆలోచన? నీకెందుకు వచ్చింది? నువ్వెందుకు మాట్లాడుతున్నావు అలాగా? మేము మా ఇళ్ళల్లో మేము పెట్టుకుంటాం మల్లెపూలు, మా ఇళ్ళల్లో మేము కూడా రెడీ అవుతాం. మాకెప్పుడూ అనిపించలేదే. నువ్వెందుకు అనుకుంటున్నావు అలాగా? అసలు నువ్వు మాట్లాడుతుంటే ఆయన కించపరిచి మాట్లాడలేదే బాబు, నువ్వు కించపరిచి మాట్లాడుతున్నావు. మాటికి వస్తే మహిళలు బజారోళ్ళ, స్త్రీలు వ్యభిచారుల, స్త్రీలు వేశ్యల, మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజారు స్త్రీలు అని నువ్వు మాట్లాడుతుంటే అసేమేస్తుందే బాబు. ఆయన అన్నవి కూడా నువ్వు అన్నాడని మాట్లాడుతున్నావు. నీ అమ్మ పువ్వులు పెట్టుకోలేదా? నీ అమ్మమ్మ పువ్వులు పెట్టుకోలేదా? నీ పెళ్ళాం పువ్వులు పెట్టుకోలేదా? నీ అక్క చెల్లెళ్ళు పువ్వులు పెట్టుకోలేదా అని మాట్లాడుతున్నావే. ఆయన అన్నాడా బజార్ పువ్వులు పెట్టుకునే వాళ్ళందరూ బజార్ మనుషులని, బజార్ ఆడవాళ్ళని? అసలు ఫ్యామిలీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఒక చిన్న క్లిప్ తీసుకున్నారు, దాని గురించి మాట్లాడుతున్నారు కదా, మీకు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు కదా. అలా ఫ్యామిలీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఆడవాళ్ళని కించపరచరు కదా, ఆడవాళ్ళని గాయపరచరు కదా, ఆడవాళ్ళ మనోభావాలను దెబ్బతీయరు కదా. మరి వాళ్ళ ఆడవాళ్ళు కాదా? వాళ్ళ మనుషులు కాదా? మేము వీరనారీమణులము, మేము ఒప్పుకోము. మొన్నటిదాకేమో స్త్రీలందరినీ అన్నారు. తర్వాత ఏమో ఆయన స్త్రీలందరిని అనలేదు. అనగానే ఏ స్త్రీనైనా ఎందుకు అనాలి అని మాట్లాడుతున్నారు. ఏంటమ్మా మీరు చేస్తున్న దానివల్ల ఎవరికేం ఉపయోగం అమ్మా? ఉపయోగపడే పనులు చేయంటమ్మా. ఉపయోగం ఆడవాళ్ళని. అసలు ఫ్యామిలీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఒక చిన్న క్లిప్ తీసుకున్నారు, దాని గురించి మాట్లాడుతున్నారు కదా, మీకు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు కదా. అలా ఫ్యామిలీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఆడవాళ్ళని కించపరచరు కదా, ఆడవాళ్ళని గాయపరచరు కదా, ఆడవాళ్ళ మనోభావాలను దెబ్బతీయరు కదా. మరి వాళ్ళ ఆడవాళ్ళు కాదా? వాళ్ళ మనుషులు కాదా? మేము వీరనారీమణులము, మేము ఒప్పుకోము. మొన్నటిదాకేమో స్త్రీలందరినీ అన్నారు. తర్వాత ఏమో ఆయన స్త్రీలందరిని అనలేదు. అనగానే ఏ స్త్రీనైనా ఎందుకు అనాలి అని మాట్లాడుతున్నారు. ఏంటమ్మా మీరు చేస్తున్న దానివల్ల ఎవరికేం ఉపయోగం అమ్మా? ఉపయోగపడే పనులు చేయంటమ్మా. ఉపయోగం లేని పనులు చేసి ఎందుకమ్మా టైం వేస్ట్ చేసుకుంటారు? షాలేమన్నా ఏంటో అందరికీ తెలుసు. షాలేమన్నా అలా మాట్లాడే మనిషో కాదు అందరికీ తెలుసు. మీరు ఎంత బురద జల్లాలని చూసినా ఆ బురద ఆయనకు అంటుకోదు, అది గుర్తుపెట్టుకోండి. ఫ్యామిలీ జోలికి ఎందుకు? ఫ్యామిలీ లేడీస్ గురించి మాట్లాడటం ఎందుకు? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నాకు సేవకుడు అనుకుంటున్నారా, లేకపోతే ఏమనుకుంటున్నారు మీరు? ఒక సామాన్య మనిషిని మాట్లాడినట్టు మాట్లాడుతున్నారే, అరే తూరేలు అనుకుంటా. నా కొడక తోలు తీస్తా. ఆయన నీ కొడుకైతే వాళ్ళ నాన్న నీకు ఏమవుతాడమ్మా? ఏమ్మా ఆయన నీ కొడుకా? వాళ్ళ నాన్న నీకు ఏమవుతాడు అప్పుడు? ఆలోచించుకొని మాట్లాడమ్మా కొంచెం, ఏం మాట్లాడుతున్నావో. నీకు క్రైస్తవుల భార్యలు అన్నప్పుడు వాళ్ళు మహిళలుగా అనిపించలా, సేవకురాళ్ళని అన్నప్పుడు వాళ్ళని మహిళలుగా అనిపించలా. ఏమ్మా కుప్పంలో ఒక ఆడమనిషిని చెట్టుకు కట్టేసి కొట్టారు కదా, మరి ఆమె మహిళ కాదమ్మా. మణిపూర్లో ఒక అమ్మాయిని బట్టలోడదీసి నానా చిత్రహింసలు చేశారే, మరి ఆమె మహిళ కాదమ్మా. అప్పుడు పోరాడకపోయావా? అప్పుడు కొత్త చట్టాలు తేకపోయావా? ఇంకొక స్త్రీని ఇబ్బంది పెట్టాలంటే అది భయపడేలా చేయకపోయావా? అప్పుడు చించుకోకపోయావా నీ నోరు? ఇప్పుడు ఎందుకు నువ్వు ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నావో నాకు అసలు అర్థం కావట్లా. అంటే షాలేమన్న గురించి ఎవరైనా మాట్లాడితే పేటీఎం బ్యాచ్ అంటున్నావే నువ్వు. ఎవరు పేటీఎం బ్యాచ్? షాలేమన్న మీద అభిమానముతో ఆయన మీద బురద లేని మాటలు మీరు కల్పించి మాట్లాడుతున్నారని మాట్లాడుతున్నాం తప్ప మేమేం పేటీఎం బ్యాచ్ కాదమ్మా. ఒకవేళ మీరు అలా తీసుకుంటారేమో
కాబట్టి మీకు అలవాటు ఉంది కాబట్టి మమ్మల్ని కూడా అంటున్నారు. మేము ఎందుకు తీసుకొని మాట్లాడతాం? మేము షాలేమన్న మీద అభిమానంతో మాట్లాడుతున్నాం. ఒకతంటది పేల మొహాలు వేసుకొని మాట్లాడుతున్నారంట. నీలాగా మేకప్ వేసుకుంటే మేము నీకన్నా అంతకన్నా అందంగా ఉంటారు తెలుసా? పేల మొహాలు వేసుకొని దేనికైనా సమూటి కావాలంట. నీకు షాలేమన్న వీడియో తీసి పెట్టాలా? నీ మొహానికి మేము జాలమ్మ. నువ్వు హాయ్ గొర్రెస్ అంటున్నావే, నీ మొహం చింపాంజీలాగుంది, చూసుకో ఒకసారి. నువ్వేంటో మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ అనుకుంటున్నావేమో. అసలు నువ్వు పొలాల్లోకి, చెట్లల్లోకి, తుప్పల్లోకి, కొండగట్టుల్లోకి, గడ్డి మామూల దగ్గరికి వెళ్ళి వీడియోస్ చేయడానికి వెళ్తున్నావా? దేనికి వెళ్తున్నావే నువ్వు? నువ్వేమన్నావే? దైవ సేవకురాల్ని పట్టుకొని నీ పళ్ళు రాలగొడతా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా మాట్లాడేమనుకుంటున్నావు. దైవ సేవకురాల్ని పట్టుకొని నీ పెళ్ళాం మల్లెపూలు పెట్టుకొని ఎవరితోనూ లేచిపోయిందంటావా? ఏమంటున్నావే నువ్వు? ఇంకొకసారి దైవ సేవకురాల్ని కానీ దైవజనుడిని కానీ ఏమన్నా అన్నావా, నీ పళ్ళు రాలగొట్టి పెడతావు. ఇక నుంచి నువ్వు బయటికి రావాలన్న భయపడాలి. ఏమనుకుంటున్నావు? ఊరుకుంటున్నారులే కదా అని రెచ్చిపోయి మాట్లాడుతున్నావా? అంత సంఘ నాయకుడిని, సంఘ నాయకురాల్ని, అన్ని వేల సంఘాలను నడుపుతున్న వాళ్ళని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? వాళ్ళమ్మని ఏమన్నావే నువ్వు? అక్రమ సంతానం ఆయన అక్రమ సంతానం అన్నావు. నువ్వెవరిని కించపరిచావే? వాళ్ళమ్మని కాదా? వాళ్ళ భార్యని ఏమన్నావే నువ్వు? వాళ్ళ భార్య మహిళ కాదా? మహిళలకు మీరు గౌరవిస్తారు కదా, మహిళలను మీరు బాగా ప్రేమిస్తారు కదా, మరి వాళ్ళు మహిళలు కాదా? అసలు ఏం మాట్లాడావే? ఏం మాటే అది? నీచంగా మాట్లాడుతున్నావేంటి అసలుకి? మిమ్మల్ని ఏమైనా తిట్టాడా? మిమ్మల్ని ఏమైనా అన్నాడా? మిమ్మల్ని ఏమైనా చేశాడా? క్రైస్తవులంటే మీకు పడదు, మా క్రైస్తవులంటే మీకు ఇష్టం ఉండదు, అది వీడియో క్లిప్ వల్ల కాదు, మీరు కావాలనే ఈ రాద్ధాంతం చేస్తున్నారు. మా దైవజనుడిననే కాదు, ప్రతి ఒక్క దైవ సేవకుడి మీద దుమ్మెత్తి పోస్తారు, ప్రతి ఒక్క క్రైస్తవుల్ని తిడతారు, క్రైస్తవుల భార్యల్ని తిడతారు, సేవకురాళ్ళని తిడతారు. అసలు మీ వెనుక ఉండి నడిపిస్తున్న మీ సహోదరులు ఉన్నారు కదా, మీ గాలి బ్యాచ్, కుక్క బ్యాచ్, లేకి బ్యాచ్, చీదర బ్యాచ్, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో విని స్పందించండి. మీ బ్యాచ్ ఏం మాట్లాడుతున్నారో విని స్పందించండి అమ్మా. క్రైస్తవుల భార్యలనంట వాళ్ళ దగ్గర తెచ్చి పడుకోబెట్టాలంట సేవకురాళ్ళని. అనంతపురం దైవ సేవకుడు భార్యని అలా అన్నాడు. మరి ఆమె మహిళే కదమ్మా, ఎందుకు స్పందించలా నువ్వు? క్రైస్తవ స్త్రీలను లకారాలు పలుకుతున్నాడు కదా, మరి అప్పుడు ఎందుకు స్పందించలేదమ్మా మీరు? వాళ్ళు మహిళలు కాదా? మీరేనా మహిళలు? ఎవరైనా మాకు ఒకటే, సమానమే అంటున్నావు కదా. ఎవరైనా ఒకటే కాదు, హిందువులైతేనే నీకు సమానం. హిందువులు ఒక్కళ్ళనే నువ్వు హైలైట్ చేసుకునేది. ముస్లిమ్స్ ఆడవాళ్ళు కాదు, క్రిస్టియన్స్ ఆడవాళ్ళు కాదు. వాళ్ళ మనోభావాలు దెబ్బతినవు, వాళ్ళు గాయపరచబడరు, వాళ్ళు బాధపడరు. మీరేం మాట్లాడినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఎవరి గురించి మాట్లాడుతున్నారో కూడా ఆలోచించుకొని మాట్లాడండి. మీకేనా ఏంటి చట్టాలు తెలుసు? మీకేనా ఏంటి రూల్స్ తెలుసు? షాలేమన్న మీకు క్షమాపణ చెప్పాలా? మీరే షాలేమన్న తల్లికి, షాలేమన్న భార్యకి, వాళ్ళ అక్కాచెల్లెళ్ళకి మీరే క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే లేని వార్తను పుట్టించి ఆయన మీద బురద చల్లారు. బురద చల్లింది కాక ఆయన ఫ్యామిలీని కూడా మీరు దూషించారు. కాబట్టి మీరే ఆయన క్షమాపణ అడగాలి. ఎవరెవరైతే ఆయన దూషించారో, ఆయన ఫ్యామిలీని దూషించారో వాళ్ళందరూ క్షమాపణ అడగాలి. మరి ఆయన ఇంట్లో వాళ్ళు కూడా మహిళలే కదా, వాళ్ళు కూడా స్త్రీలే కదా, వాళ్ళకు కూడా క్షమాపణ చెప్పాల్సిందే మీరు. మా క్రైస్తవ స్త్రీల మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. షాలేమన్న ఫ్యామిలీ లేడీస్ని కూడా మీరు కించపరిచి మాట్లాడారు. ఆయన భార్యతో మీకెందుకు, ఆయన తల్లితో మీకెందుకు, ఆయన అక్కచెల్లెలతో మీకెందుకు? మీరెందుకు వాళ్ళ గురించి మాట్లాడారు? వాళ్ళకి మీరు క్షమాపణ చెప్పాలి. షాలేమన్నతో పాటు వాళ్ళ ఫ్యామిలీకి కూడా మీరు క్షమాపణ చెప్పాలి.
నువ్వు అన్నావు కదా స్త్రీలను మేమెక్కడా కించపరచమని, నువ్వు మాట్లాడావు కించపరిచి, నువ్వు వాళ్ళని కించపరిచి మాట్లాడావు. నువ్వు ఒకసారి నువ్వేం మాట్లాడావు పెట్టుకొని విని వాళ్ళ క్షమాపణ చెప్పు. ఆడపిల్లలకి మెచ్యూరీ ఫంక్షన్స్ చేసుకోకూడదు అంటాడండి. నీకెందుకమ్మా? ఆయన సంఘానికి ఏమైనా బోధించుకుంటాడు, నీకు అవసరమా? మిమ్మల్ని ఏమైనా చేసుకోవద్దు అన్నాడా ఏంటి? మీరు చేసుకోండి. మిమ్మల్ని ఏమైనా చేసుకోవద్దు అన్నాడా ఏంటి? మాకు జాగ్రత్తలు చెప్తున్నాడు శాలేమన్న, ఎదిగిన పిల్లల్ని ఎలా ఉంచాలా, ఎలా ఉండాలా ఏంటని. నీకేంటంటే అంత నొప్పి పుడుతుంది, నీకేంటంటే అంత పోటు పుడుతుంది, నాకు అర్థం కావట్లా. మా ఇష్టం, మేము ఫంక్షన్లు చేసుకుంటాము చేసుకోము, మా ఇష్టం. ఫంక్షన్లు చేసుకోవద్దు అన్నదే నువ్వు విన్నావు, కానీ దాని తర్వాత ఏం మాట్లాడాడు నువ్వు వినలేదుగా. ఫంక్షన్లు చేసుకోవడానికి పెట్టే ఖర్చుని ఆ పిల్లల పైన డిపాజిట్ చేస్తే రేపు వాళ్ళ భవిష్యత్తుకి ఉపయోగపడుతుందని చెప్పాడమ్మా. అది కూడా వినమ్మా అక్కాయ్, అది కూడా విని మాట్లాడు. ఏమ్మా, భార్యాభర్తలు ఫంక్షన్కి వెళ్తుంటే నా అందం నీకే చూపించాలి కానీ ఇంకెవ్వరికి చూపించకూడదని మాట్లాడుతున్నాను, వ్యంగ్యంగా మాట్లాడావే. నువ్వు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయి? ఆయన భార్య అందం మొగుడికే చూపించాలంట, ఇంకెవరికి చూపించకూడదంట అని అంటే ఇంకెవడికి చూపించమంట? అది కూడా చెప్పు మరి. ఏం మాట్లాడుతున్నావమ్మా? నువ్వు మాట్లాడే అర్థాలు వేరేగా ఉన్నాయి తల్లి. లాస్ట్కి ఒప్పుకున్నారు కదా, నువ్వు 10 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నువ్వు మాట్లాడు, మేము కూడా పాపులర్ అవుతాము, మాకు కూడా లైక్స్ వస్తాయి, కామెంట్స్ వస్తాయి, మాకు కూడా ఫాలోవర్స్ పెరుగుతారనని ఒప్పుకున్నారు కదా. వ్యూస్ కోసమే అని, చిల్లర కోసమే అని, యూట్యూబ్ నుంచి వచ్చి చిల్లర కోసమని, చిల్లర బ్యాచ్ మీరేనని ఒప్పుకున్నారు కదా. లాస్ట్కి ఒప్పేసుకున్నారు. వీడియో కూడా ఉంది మా దగ్గర. 10 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నువ్వు చేయి వీడియో, నువ్వు పెట్టు మా గురించి మాట్లాడి. ఎందుకంటే నీకు 10 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు కదా, మేము కూడా పాపులర్ అయిపోతాం, మేము కూడా డెవలప్ అయిపోతాం, మాకు కూడా వ్యూస్ పెరిగిపోతాయనని. మా వ్యూస్ కోసం, పాపులారిటీ కోసం ఎదుటి వాళ్ళ మీద బురద జల్లుతారమ్మా మీరు. షాలేం రాజన్నపై ట్రోల్స్ చేస్తున్న న్యూస్ ఛానల్స్ అందరికీ ఒక సవాల్. షాలేమన్న అనని మాటలు అన్నారా అని పుకారు పుట్టించారు కదా మీరు. ఆయన అననివన్నీ అన్నారని మాట్లాడుతున్నారు కదా. మీరు మత కలహాలు రేపుతున్నారు, మతాలను రెచ్చగొడుతున్నారు. మీరు నిజం చెప్పాలంటే మతాలను రెచ్చగొడుతున్నారు, మతోన్మాదులకు మీరు సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఒక రిలీజియన్కి సంబంధించిన ఛానల్సా మీరు? అన్ని రిలీజియన్స్కి సంబంధించిన ఛానల్స్ కాదా మీరు? ఒకరి పక్షానే మాట్లాడతారా? ఇంకొకరి పక్షాన మాట్లాడరా? ఒకరి పక్షానే న్యాయం ఉంటుందా? ఇంకొకరి పక్షాన న్యాయం ఉండదా? ఇప్పుడు మేము విసురుతున్నాం సవాల్. మీరు షాలేమన్న అనని వీడియోలు మీరు పెట్టారు కదా, షాలేమన్న అనని వీడియోలు మీరు పెట్టారు, చూపించారు, మీరు మాట్లాడుతున్నారు కదా. మరి హైందవులైన మరి కరుణాకర్, సుగుణాగాడు, లలిత కుమార్ గాడు, డిచ్కీ బాబాగాడు వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా మీరు చూపించండి. మా క్రైస్తవ స్త్రీలను తిట్టారు కదా, మా సేవకురాండ్లను తిట్టారు కదా, మా సేవకులను తిట్టారు కదా, మా మత గ్రంథాన్ని ఎంత హీనంగా, ఎంత అసలు ఎట్లా దూషించారంటే మా మత గ్రంథాన్ని తొక్కచ్చు, ఉచ్చబోయొచ్చు దాని మీద అని అన్నారు. మరి మమ్మల్ని దూషించినవి కూడా పెట్టండి. తప్పులేనివి పెట్టి చూపిస్తున్నారుగా, తప్పులేనివి హల్చల్ చేస్తున్నారు కదా. మరి మమ్మల్ని దూషించినవి కూడా పెట్టండి. మా క్రైస్తవ స్త్రీలను తిట్టినవి కూడా మీకు దమ్ముంటే పెట్టి చూపించండి. క్రైస్తవ స్త్రీలందరికీ ఇదే మా పిలుపు. వాళ్ళు అసత్యం వైపు ఎలా నిలబడి మాట్లాడుతున్నారో మనం సత్యం వైపు నిలబడి ఎందుకు మాట్లాడలేము? ఎందుకు మనం కదలలేకపోతున్నాం? మనం నోళ్ళు మూసుకొని ఉన్నంత వరకు వాళ్ళు మనల్ని ఇలాగే ఆడుకుంటారు. షాలేమన్న మీద చల్లింది బురదే, అది నిజము కాదు, వాస్తవం కాదని మనం ఎందుకు మాట్లాడలేం? ప్రతి ఒక్క క్రైస్తవ మహిళ ఈ విషయం గురించి మాట్లాడాలి. ప్రతి ఒక్క క్రైస్తవ సంఘం ఈ విషయాన్ని గురించి స్పందించాలి. మీ అందరూ ప్రతి ఒక్కరూ మాట్లాడాలి.